కర్నూలు జిల్లా ఆలూరులో టీడీపీ వైసీపీ నేతల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చిప్పగిరి మండలం సంఘాలలో వైసీపీ నేత గిరి ఇంటిపై టీడీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. గ్రామానికి వెళ్లిన ఎమ్మెల్యే వీరూపాక్షి సోదరుడు శ్రీరాములపైన దాడికి పాల్పడ్డారు. దాడిలో శ్రీరాములు చేవిరిగింది. దాడి ఘటనపై పోలీసులకు సమాచారం అందించినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే నాగరాజు పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. ఆలూరు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి అండతో ఆ పార్టీ కార్యకర్తలు వైసీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఆడ ఉండే బిజీ టౌన్ లో పెట్టుకున్నాడు, అసలు ఫోన్ ఎత్తలేదు. 50-60 సార్లు చేసిండే వేసి ఆయన కాళ్ళ ముందు దొల్లుకు 2 సంవత్సరాలు అయింది. ఇంకా వీళ్ళు అరాచకాలు దుర్మార్గమైన రాక్షస పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే చూస్తున్నాం మనం ఇంత అరాచక పరిపాలన. ఎవరన్నా కార్యకర్తలు ఎవరైనా చురుగ్గా పాల్గొన్నా, ఎవరైనా మాట్లాడినా, ఎవరైనా పోయినా గానీ ఇంత దుర్మార్గంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఇదంతా ఇంత అన్యాయం జరుగుతుందంటే ఇక్కడ జ్యోతికి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఇంత దుర్మార్గంగా నడుస్తుంది. ఇంతకుముందు మా చిప్పగిరి మండలం అయితే కానీ ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రశాంతంగా ఉండేది. ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరన్నా గానీ పార్టీలు ఎలక్షన్ అప్పుడు చూసుకునే తప్ప మళ్ళా ఇట్లా గలాట్లు ఎప్పుడు జరిగే కాదు. ఈ రోజు ఈ వైకుంఠం జ్యోతి ఇన్ఛార్జ్ వచ్చినప్పటి నుంచి ఈ పిల్లోడు ఎందుకన్నా నా చంపేస్తున్నానంటే నేను కార్యకర్తను కాపాడుకో ఒకటి పోయినా నేను అట్లే ఉండగానే లేచి అందరు వెహికల్ వేసుకొని పోయినా. మేమే కత్తులు రాళ్ళు అన్ని సంపాలని మేము పోకున్నా గానీ నేను సంఘాలకు పోయింటే సంఘాలు పిల్లల్ని తీసుకొని వాడు ఎందుకే నీకు ఆ గ్రామానికి పోయేవాడు నేమకల్ల గ్రామంలో ఆ పిల్లల్ని వాళ్ళ ఇంటికి పోయినాను. నువ్వు ఎందుకు రాని ఎందుకు నువ్వు అంత అరాచకం చేస్తున్నావు, ఏమన్నాడు సంపాదించుకోనువా ఏమని చేసుకునే విధంగా నేను అక్కడ పోతే వాళ్ళు ఆ పిల్లలు అందరూ కలిసి నేనున్నాగానే ఇంత దౌర్జన్యంగా రాళ్లతో వేస్తున్నారు. రాళ్ళు మొత్తం మిద్దెలు ఎక్కి మిద్దె నుంచి రాళ్ళు వేస్తున్నారు. ఇంత దౌర్జన్యంగా ఇంత దుర్మార్గ పరిపాలన చేస్తుంటే ఆయన ఏం చేస్తుంది? ఆయమ్మ నేను వచ్చేసి వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నాను. వైఎస్ఆర్ పార్టీలోన కొనసాగుతున్నందువల్ల నేను నా వెంట ఏదైనా గ్రామ ప్రజలు మేము వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు నేను ఎవరైనా పిలుచుకుని వస్తుంటాను కదా సార్. వాళ్ళందరికీ డైలీ ఇప్పుడు వారం 10 రోజుల నుంచి కాల్ చేసి వాళ్ళందరూ భయపడిస్తున్నారు. వాళ్ళు భయపడిస్తుంటే వాడిని గిరిగాని చెప్పండి, వాడిని నరకతాం పొడుస్తాం అని అంటుంటే నేనేమేం దొంగతనం చేయలేను, నన్ను కూడా నరుకుతాడో నేను చూసుకుంటానులే అని నేను అన్నాను. నేను అంటుంటే ఈరోజు మధ్యాహ్నం 4 గంటల టైంలోనో నాకు దాదాపుగా 7 సార్లు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేదు. మరి పదే చేస్తుంటే నేను కాల్ లిఫ్ట్ చేసినాను. కాల్ లిఫ్ట్ చేస్తే కురువునా నువ్వు ఏం తిక్క నువ్వేం బయట నువ్వేమన్నా ఎక్కుతక్కలు వచ్చి సంపు పడేస్తాం చూడి, నువ్వు మా గురించి అట్లా తప్పు చెప్పినావంట మా గురించి ఎట్లా మాట్లాడతావా అన్నారు. అంటే నేను ఎక్కడ మాట్లాడలేను మీ గురించి, నేనేమన్నా మాట్లాడినాను అంటున్నారు కదా. మన ఊర్లో సుంకులమ్మ గుడి ఉంది, ఆడొచ్చి బాసులు చేస్తాం. ఏదో మాకు సంబంధించి మీ పార్టీకి సంబంధించి మేము పోతున్నాం తప్ప మీ గురించి మేము ఏం మాట్లాడటం లేదు, అట్లా తిక్కి మాట్లాడొద్దని నేను అన్నాను. ఈ ఇష్యూకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శివరాజ్ అందిస్తారు. శివరాజ్. అనిల్, కర్నూలు జిల్లాలోని ఆలూరులో నిన్న రాత్రి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. చిప్పగిరి మండలం సంఘాలలో వైసీపీ నేత గిరి అలాగే ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడైన శ్రీరాములపై దాడి చేశారని చెప్పి నిన్న టీడీపీ నాయకులు దాడి చేశారని చెప్పి ఏదైతే నియామకంలోని నాగరాజ్ అనే ఇంటికి వైసీపీ నేతలు చేరుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఇటు వైసీపీ టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి అయితే నెలకొంది. టీడీపీ నేతల దాడిలో ఎమ్మెల్యే విరూపాక్షి తమ్ముడైన శ్రీరాములు చేయి విరిగిపోవడంతో ఎమ్మెల్యే విరూపాక్షి నేరుగా నేమకల్కు చేరుకోవడం జరిగింది. నేమకల్లో టీడీపీ నేత ఇంటి వద్దకు ఎమ్మెల్యే చేరుకోవడంతో ఒకసారిగా ఆ గ్రామంలో ఏదైతే ఉధృత పరిస్థితులు నెలకొన్నాయని చెప్పుకోవచ్చు. రాత్రంతా హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా నేమకల్లో అలాగే సంఘాల గ్రామంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యే విరూపాక్షి పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీసులు స్పందించడం లేదని చెప్పి చిప్పగిరి పోలీస్ స్టేషన్ కు ఎమ్మెల్యే చేరుకొని దాదాపు రాత్రంతా అక్కడనే బైఠాయించిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే గతంలో కూడా నాగరాజ్ అనే వ్యక్తి పైన తాము అనేక మార్లు ఇటు ఎస్ఐ నుంచి ఎస్పీ వరకు కూడా ఫిర్యాదు చేసిన అతని పైన చర్యలు చేపట్టలేదని, ముఖ్యంగా టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి సపోర్ట్ తో నాగరాజ్ అనే వ్యక్తి నియోజకవర్గంలో చెలరేగిపోతుందని చెప్పి ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శలు చేయడం జరిగింది. నిన్న రాత్రి
జరిగిన ఘటనలో నాగరాజ్ అనే వ్యక్తి తన నాయకులతో కలిసి వైసీపీ నేతలపైన దాడి చేశారని చెప్పి దీనికి సంబంధించి కంప్లైంట్ ఇచ్చినా కూడా చిప్పగిరి పోలీసులు కేసు కూడా నమోదు చేయాలని చెప్పి విరూపాక్ష అయితే విమర్శ చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి నిన్న నాగరాజు ఇంటి వద్దకు చేరుకొని పరిస్థితిని ఏదైతే దాడి జరిగిన సంఘటనను అక్కడ అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలు ఉన్న ఇంటిపైకి ఏ విధంగా వెళ్తారో తాము అండగా ఉంటామని చెప్పి వైకుంఠం జ్యోతి కూడా టీడీపీ నాయకులకు భరోసా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే విరూపాక్షితో పాటు 14 మంది పైన పోలీసులు అయితే కేసు నమోదు చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. దీనిపైన ఇప్పుడు ఇటు వైసీపీ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఏదైతే ఉద్యమానికి సిద్ధమవుతారని తెలిసి ఏదైతే చిప్పగిరి కావచ్చు ఆలూరులో పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు జరిగింది. నిన్న రాత్రి జరిగిన ఘటన పైన ఇప్పుడు ఇటు పోలీసులు కూడా విచారణ అయితే చేస్తున్నారు. జరిగిన ఘటన పైన ఎవరెవరు దాడికి పాల్పడ్డారో వారిని గుర్తించే పనులు పోలీసులు అయితే ఉన్నారు. మరోవైపు ఆలూరులో మాత్రం కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ రోజు వైసీపీ నేతల ప్రతిఘటన ఉంటుందనే ఉద్దేశంతో ఇటు ఆలూరులో చిప్పగిరిలో పోలీసుల భద్రత అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనిల్, థ్యాంక్ యూ. నేనేం చెప్తున్నాను, వదిలేదే లేదు.